ఇదే విధంగా వెస్ట్ జోన్ పరిధిలోనే పేరు మోసిన 5 చైన్ స్నాచర్స్ని సిటీ కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ సహాయంతో హుమాయూన్ నగర్ పోలీస్, షాయినాథ్ గంజ్ పోలీస్ మరియు ఎస్ఆర్ నగర్ పోలీస్ కలిపి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పోలీస్ పెట్రోలింగు ఒక పర్టికులర్ ఏరియాలో లేనప్పుడు, లేడీసు ఉదయం బస్ స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు, స్కూల్ పిల్లలను వదిలేసి వచ్చినప్పుడు, దేవాలయాల నుంచి వచ్చేటప్పుడు అదను చూసి సడన్ సర్ప్రైజ్తో స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కేసుల్లో 35 కేసుల్లో వీళ్ళు ఈ 5 స్నాచర్స్ 2 గ్రూపులుగా ఏర్పడి 35 కేసుల్లో సుమారు 130 తులాల బంగారాన్ని కాజేయడం జరిగింది. వీళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీసులు, హుమాయూన్ నగర్ అండ్ షాయినాథ్ గంజ్ పోలీసులు కలిపి వీళ్ళని అరెస్ట్ చేసి ఇది రికవర్ చేయడం జరిగింది. సుమారు బంగారం విలువ 50 లక్షల దాకా ఉంటుంది. 130 తులాల బంగారం. దాంట్లోనే ఒక బేదర్కి చెందిన మహమ్మద్ మొహసిన్ అనే ఒక నోటోరియస్ హెచ్బి అఫెండర్. ఇతని యొక్క మోడస్ ఆపరేండి ఏంటంటే పగలు రెక్కీ చేస్తూ ఉంటాడు. ఎవరు ఇళ్లలో తాళాలు వేసుకుని ఏదైనా ఊరు వెళ్ళారా, వాళ్ళు వస్తారా లేదని 2 డేస్ రెక్కీ చేసి ఆ నైట్ ఆ సమీపం పార్క్లోనే నైట్ పడుకుని సుమారు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి 3 గంటల ప్రాంతంలో వచ్చి ఆ లాక్లను బద్దలు కొట్టడం, ఎంట్రీ చేసుకుని చేయడం జరిగింది. సో ఇటువంటి హెచ్బి అఫెండర్, ఈ 5 స్నాచర్లు, ఈ 6 కలిపి సుమారు 35 రాజ్ కుమార్ అండ్ రజ్వీ, మహమ్మద్ హైదర్ రజ్వీ, వీళ్ళందరూ ఓల్డ్ సిటీలో న్యాప్ చేశారు. అఫ్రోజ్ అండ్ ఇఫ్తెకార్ అండ్ ఫయాజ్ వీళ్ళు నోటోరియస్ స్నాచర్స్. వీళ్ళు గోల్కొండ, టోలీ చౌకీ ఏరియాలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెట్టి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. రాకెట్ ఏం కాదండి, వీళ్ళే సిండికేట్ లాగా ఏర్పడి ఎవరైతే పిలియన్ డ్రైవర్ ఉంటాడో వెనకాల కూర్చున్న అతను సరైన అదను చూసుకుని లేడీస్ ఎలోన్గా అంటే ఒంటరిగా వచ్చేటప్పుడు దేవాలయాల నుంచి కానీ మార్కెట్ల నుంచి కానీ వచ్చినప్పుడు ఆ సమీపంలో బ్లూ కోల్స్ కానీ పెట్రోలింగ్ వాళ్ళు కానీ ఎవరు లేని అదను చూసుకుని వీళ్ళు స్ట్రైక్ చేసి సడన్ సర్ప్రైజ్గా స్ట్రైక్ చేసి వెళ్తారు. ఆ లేడీ తేరుకుని మాకు చెప్పేదానికి ఇన్సిడెంట్స్ ఒక 1/2 అవర్ 1 అవర్ అవుతుంది. ఈ లోపల వాళ్ళు దే విల్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్.